ఏంది ఈ బీజేపీ ఈ సంస్థల్ని ఇండిపెండెంట్ గా ఉన్న సంస్థల్ని ఎట్లా వాడుకుంటుందో క్లియర్ కట్ గా భారతదేశ ప్రజలకు ఈ రోజు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. కావాలని చెప్పి సర్పంచ్లని బెదిరించి ఈ ఓట్ల విధంగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది కామెంట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ అనే మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం 10 ఏళ్ళు పరిపాలించిండు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిరో గుర్తుపెట్టుకోవాలి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిసారి రూలింగ్ పార్టీ మీద, ఎందుకంటే ఆయన కూడా 10 ఏళ్ళు పరిపాలించాడు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో 10 ఏళ్ళు ఉండు 10 ఏళ్ళు వాళ్ళు ఎట్లా పరిపాలించారు, ఎట్లా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిరు అనేది వాళ్ళకి తెలుసు. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. ఇక్కడ సింబల్ ఉండదు, ఈడ సైకిల్ సింబల్ ఉండదు, ఈడ కార్ సింబల్ ఉండదు, ఈడ చెయ్యి సింబల్ ఉండదు, ఈడ సింబల్ ఉండదు. కాబట్టి ఎవరి ప్రాధాన్యత వాళ్ళు సంతరించుకొని ఏ పార్టీతోటి ముందుకు పోవాలనేది వాళ్ళు ఆలోచించుకొని ముందుకు వస్తారు. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎవరో వాళ్ళని దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదని మీ చేతిలో పెట్టుకొని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు బీఆర్ఎస్ నేతల్ని. బీఆర్ఎస్ నేతలు ఊర్లలో లేనే లేరు. బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తుర్రు. ఓన్లీ నేతలు ఉందల్లా తెలంగాణ భవన్ హైదరాబాద్ లోనే ఉర్రు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళే. వాళ్ళ ఇంట్లో కూడా కవిత కూడా వెళ్ళిపోయింది. అసలు ఆ పార్టీ కార్యకర్తలే లేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలలో ఓటమిని చూసిన తర్వాత కార్యకర్తలకు ఆ పార్టీలో ఉండాలని ఇంట్రెస్ట్ లేదు. కవిత కామెంట్స్ పై ఏం చెప్తారు? కవిత కామెంట్స్ మీదనే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ సొంత తోడబుట్టిన చెల్లె వాళ్ళ నాయన మీద, అన్న మీద ఈరోజు మాట్లాడుతుందంటే మరి ఏం తప్పు జరిగితే అట్లా మాట్లాడతారు? ఎవరింట్లో లేనా? ఏ తప్పు కాకుండానైతే అగ్గి రాసుకోదు కదా. ఆమె మాట్లాడుతుందంటే డెఫినెట్ గా వీళ్ళు అవకతవకలు చేసి ఉంటారు. వీళ్ళకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు, చెప్పిర్రు, మళ్ళీ కూడా చెప్తారు. ఇది మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.